బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం సెస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో డీజీపీ చీఫ్ సెక్రటరీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వాలని, 2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అచ్యుతాపురం ఘటనపై అయితే జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులో ప్రధానంగా ఏ విషయాలను ప్రస్తావించింది శివ? ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ప్రమాద ఘటనపై వివరాలు తెలపాలంటూ, ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి, దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు అనే దానిపై కూడా వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కూడా సుమోటోగా స్వీకరిస్తూ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ ప్రభుత్వం తరఫున డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ప్రమాద ఘటనలో మొత్తం గాయపడిన వారి పరిస్థితి ఏంటి, అదే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇటు కంపెనీ పైన కానీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కానీ విధుల్లో ఎంతమంది ఉన్న, ఆ సందర్భంలో ఎంతమంది విధుల్లో ఉన్నారనే దానిపై కూడా మొత్తం నివేదిక అనేది సమర్పించాలనేది ప్రధానంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే మొత్తం ప్రత్యేక ఆర్థిక మండలి వద్ద ఒక ప్రత్యేక పారిశ్రామిక యూనిట్లో జరిగిన రియాక్టర్ పేలుడు కనీసం 15 మంది కార్మికులు మరణించారు, అలాగే మరో 50 మంది గాయపడ్డారని వార్తలు కూడా, మీడియాలో వచ్చిన వార్తలు కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం అంటే ఆగస్టు 21న పేలుడు వెనుక కారణాలు ఇప్పటి వరకు ఏమన్నా తెలిసాయా, స్పష్టంగా ఎందుకు నివేదికను సమర్పించలేదు అంటే 21వ తేదీన ఘటన జరిగిన తర్వాత స్పష్టమైన ఆధారాలు అనేవి నివేదిక రూపంలో ఇప్పటి వరకు ఎందుకు నమోదు చేయలేకపోయారనే దానిపై కూడా ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా తెలియజేసింది. మరోవైపు ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సహాయం అందించారు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమేర వారికి సహాయం అందించింది అనే అంశాలపై కూడా మొత్తం వివరణ ఇవ్వాలంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి, తీవ్రంగా గాయపడిన వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కానీ, రాజకీయ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శలు కొనసాగించారు. మొత్తంగా ఇటు చంద్రబాబు ప్రత్యక్షంగా తానే ఆ సంఘటన స్థలానికి వెళ్ళి మొత్తం హాస్పిటల్ ఎవరైతే గాయపడిన వారు కానీ, తీవ్రంగా గాయపడిన వారు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారిని పరామర్శించారు. మరోవైపు ప్లాస్టిక్ సర్జరీ ఎవరికైతే అవసరం ఉంటుందో అటువంటి వారు కూడా ప్లాస్టిక్ సర్జరీ కూడా చేపిస్తామంటూ కూడా ప్రభుత్వం తరఫున చంద్రబాబు వారందరికీ హామీ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాద ఘటనపై వివరణ అనేది ఇవ్వాలి. దీన్ని సుమోటోగా స్వీకరించింది కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ కంపెనీ అసలు ఎప్పుడు మొదలుపెట్టారు, ఆ ప్రమాదం జరిగే సమయంలో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఎందువల్ల ప్రమాదం జరగాల్సి వచ్చింది అనే వివరాలన్నీ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నివేదిక అనేది ఇప్పటివరకు స్పష్టంగా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోయారు అనేది ప్రధానంగా ఈ మీడియా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో న్యూస్ ఛానల్స్ కానీ, దినపత్రికల్లో కూడా వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఈ విషయం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అంటే దీనికి గల ప్రమాదానికి గల కారణాలేంటి, ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, సరైన ప్రమాణాలు పాటించకుండా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, అంటే గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై కూడా వివరణ ఇవ్వాలంటూ వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ లోపే ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు డీజీపీ, చీఫ్ సెక్రటరీ సమాధానం ఇస్తారా లేదా లేఖ రాస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.